అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. తెలుగు సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు జీవోలు వస్తున్నంత ఈజీగా భారీ వసూళ్లు మాత్రం రావడం లేదు. రాను రాను థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తుంటే భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలు మాత్రం నిరాశపరుస్తున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? స్టార్ హీరోలంతా ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఘన విజయం సాధిస్తున్న సినిమాలన్నీ ఇదే జానర్ కావడంతో ఎక్కువ మంది ఇలాంటి కథల మీదే ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం భారీగా బడ్జెట్ లెక్కలు కూడా పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా టికెట్ రేట్లు కూడా హైక్ చేస్తున్నారు. ఈ పద్ధతి ఓపెనింగ్ డే వరకు ఓకే అనిపించినా లాంగ్ రన్ విషయంలో మాత్రం వర్కౌట్ కావడం లేదు. ప్రభుత్వాల దగ్గర నుంచి జీవోలు వచ్చినంత ఈజీగా భారీ చిత్రాలకు వసూళ్లు రావడం లేదు. ప్రీ రిలీజ్ హైప్ కారణంగా 1-2 రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్నా ఆ సినిమాలు ఎక్కువ రోజు థియేటర్స్లో ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అదే రేంజ్లో థియేట్రికల్ ఫుట్ఫాల్స్ కూడా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి భారీ చిత్రాల నిర్మాతలకు షాక్ ఇస్తోంది. ఓవైపు క్రేజీ ప్రాజెక్ట్స్ నిరాశపరుస్తోంటే మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు కాసుల పంట పండిస్తున్నాయి. కొత్త లోక రిలీజ్ అయి 3 వారాలు కావస్తోంది. లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయి 10 రోజులు దాటింది. ఇక మహా అవతార్ నరసింహ అయితే ఏకంగా థియేట్రికల్ రన్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలు ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. లేటెస్ట్ సక్సెస్ల తర్వాత స్టార్ ఇమేజ్, గ్రాండ్ మేకింగ్ కన్నా కంటెంట్కే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని తేలిపోయింది. ఎన్ని హంగులున్నా కంటెంట్ సరిగా లేకపోతే ఆ సినిమాలను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో హడావిడి కన్నా కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా మన మేకర్స్ రూటు మారుస్తారేమో చూడాలి. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఓజీ విధ్వంసం మొదలు కాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా జెట్ స్పీడ్తో సిద్ధం చేస్తున్నారు పవర్ స్టార్. ఇలా వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్ను ఫుల్గా ఎంగేజ్ చేస్తున్న పవన్ ఆ తరువాత అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారట. ఇందుకీ ఏంటా షాక్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పొలిటికల్ కెరీర్ కారణంగా ఆ మధ్య సినిమాలకి దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరిహర వీరమలు రిలీజ్ అయింది. మరికొద్ది రోజుల్లో ఓజీ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు పవర్ స్టార్. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ వీలైనంత త్వరగా ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మరో నెలలోగా సినిమాను పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. ఇంత త్వరగా సినిమాలు పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కమిట్ అవ్వటం లేదు. దీంతో అసలు పవన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ మొదలైంది. పొలిటికల్ కెరీర్ మీద ఫోకస్ చేసేందుకే పవన్ ఇంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నారు. 2026 తర్వాత పవన్ మళ్లీ కెమెరా ముందుకొచ్చేది ఎప్పుడన్న విషయంలో డైలమా నెలకొంది. 2029 ఎలక్షన్స్ వరకు బ్రేక్ ఇస్తారా లేదంటే మధ్యలో సినిమాలు చేస్తారా అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. ఏదేమైనా మరోసారి పవన్ సిల్వర్ స్క్రీన్ జర్నీలో లాంగ్ బ్రేక్ అయితే గ్యారంటీ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. హీరోలందరూ షూటింగ్స్తో బిజీ అయిపోయారు. వర్షాలను కూడా లెక్క చేయకుండా బ్రేక్ లేకుండా సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే లొకేషన్స్లో బిజీ అయిపోయారు మన స్టార్స్. మరి ఏ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, ఏ సినిమా వర్క్ ఎంతవరకు వచ్చింది, ఈ స్టోరీలో చూసేయండి. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత సెప్టెంబర్ 5 నుంచి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా షూట్ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోంది. ఇక ఎప్పుడు ఏదో ఓ సినిమా సెట్లోనే ఉంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్, ఫౌజీతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ RFCలో జరుగుతోంది. రామ్ చరణ్ పెద్ది షూట్ పూణేలో జరుగుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న సినిమా షూట్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో నాని, శ్రీకాంత్ వదిలా ది పారడైజ్ షూట్ ముచ్చింతల్లో జరుగుతోంది. రామ్ పోతునేని కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ కూడా అక్కడే జరుగుతోంది. నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది. విజయ్ సేతుపతి పూరి షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో, ప్రశాంత్ వర్మ నిర్మిస్తున్న మహాకాళి వర్క్ ముచ్చింతల్లో జరుగుతున్నాయి. ఈ మధ్య కెన్యా స్కెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన మహేష్ బాబు రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ సినిమా మేకింగ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఓవైపు రియలిస్టిక్ సినిమాల జోరు కంటిన్యూ చేస్తూనే పార్లల్ గా ఫ్యాంటసీ వరల్డ్ ను వెండి తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు క్రేజీ థాట్స్ తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి.
మిరాయ్, లోకా, మహావతార్, నరసింహ లాంటి సినిమాల సక్సెస్ ఇండస్ట్రీలో కొత్త జోష్ తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ జనరేషన్ ఆడియన్స్ను థియేటర్లకు తీసుకొచ్చే మరో హిట్ ఫార్ములాను పరిచయం చేసింది. అదే ఫ్యాంటసీ. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. చిన్న సినిమాలే వండర్స్ క్రియేట్ చేయడంతో అప్కమింగ్ లిస్ట్లో ఉన్న స్టార్ హీరోల సినిమాలు ఆడియన్స్ను ఊరిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ AA22, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాల మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ అయితే ఎక్కువగా ఫ్యాంటసీ వరల్డ్లోనే ఉంటున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ది రాజాసాబ్తో పాటు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న కల్కి 2 కూడా ఫ్యాంటసీ కాన్సెప్ట్తోనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలతో మరోసారి రికార్డ్ కలెక్షన్స్ టార్గెట్ చేస్తున్నారు ప్రభాస్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంటి వాళ్లు ఫ్యాంటసీ వరల్డ్ను బిల్డ్ చేస్తున్నారు. జాంబీ రెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ప్రశాంత్ అదే సిరీస్లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందం, అభినయం రెండూ ఉన్నా కొంతమంది హీరోయిన్స్కు లక్ మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. సక్సెస్ అవుతుందనుకున్న సినిమాలు నిరాశపరచడంతో పాటు పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు షాక్ ఇస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యూటీస్ చాలా మంది కనిపిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కు జోడిగా నటించిన నిధి అగర్వాల్ ఆ మూవీతో తన ఫేట్ మారుతుందని గట్టిగా నమ్మారు. అయితే ప్రమోషన్స్ లోనూ చాలా యాక్టివ్గా కనిపించారు. కానీ వీరమల్లు ఫెయిల్యూర్ నిధి కెరియర్ను మరింతగా కష్టాల్లో పడేసింది. ఈ సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించడంతో కెరియర్లో గ్యాప్ వచ్చింది. సినిమా డిజాస్టర్ కావడంతో ప్లస్ అవుతుందనుకున్న హరిహర వీరమల్లు నిధి కెరియర్కు మైనస్గా మారింది. రీసెంట్గా మిరాయ్ టీం కూడా నిధికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్లో నటించారు నిధి. భారీగా షూట్ చేసిన ఆ సాంగ్ సినిమా ఫ్లోకు అడ్డుగా ఉందని పక్కన పెట్టేసింది యూనిట్. దీంతో బ్లాక్ బస్టర్ సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించే ఛాన్స్ కూడా నిధికి మిస్ అయింది. మరో క్రేజీ బ్యూటీ రీతూ వర్మ కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్, డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నా ఈ బ్యూటీకి సక్సెస్ రావడం లేదు. అందుకే సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు రీతూ. కర్లీ బ్యూటీ అనుపమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టిల్లు స్క్వేర్ సినిమాతో వచ్చిన గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేయలేకపోవడం, లేడీ ఓరియంటెడ్ జానర్లో సక్సెస్ రాకపోవడంతో కెరియర్లో తడబడుతున్నారు ఈ బ్యూటీ. దీంతో ఈ అందాల భామల ఫేట్ మారే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన నెక్స్ట్ స్కెడ్యూల్స్ ను అదర్ కంట్రీస్ లో ప్లాన్ చేస్తున్నారు. భారీ స్కెడ్యూల్స్ కోసం ఎక్కువ సమయం విదేశాల్లో గడపబోతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? స్టార్ హీరోలంతా ఫారిన్ టూర్ల మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రెజెంట్ ముంబైలో బిజీగా షూట్ చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబిలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ఎడారుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. 50 రోజుల పాటు సాగే ఈ స్కెడ్యూల్లో దీపికా పదుకోన్ కూడా పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. 10కి పైగా దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ప్రెజెంట్ కర్ణాటకలో జరుగుతున్న స్కెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫారిన్ ట్రిప్కు ఫ్లైట్ ఎక్కేస్తారు తారక్. మరోవైపు డార్లింగ్ కూడా విదేశాల్లో ఆటపాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ది రాజాసాబ్ సాంగ్ షూటింగ్ కోసం త్వరలో ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు ప్రభాస్. అయితే అంతకన్నా ముందే కేరళలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ను షూట్ చేసేందుకు రెడీ అవుతోంది ది రాజాసాబ్ టీం. మిగతా హీరోలంతా ఇప్పుడు బ్యాగేజ్ సర్దుకుంటుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా ఫారిన్ నుంచి రిటర్న్ అయ్యారు. కెన్యాలో మేజర్ స్కెడ్యూల్ పూర్తి చేసుకొనొచ్చింది SSMB 29 టీం. అక్కడి సఫారీల్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు జక్కన్న. ఇలా టాప్ స్టార్స్ అంతా ఫారిన్ ట్రిప్ కు వెళ్తూ ఉండడంతో టాలీవుడ్ లో స్టార్స్ సందడి తక్కువ కానుంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.